నాన్న? వెంటనే ఈయనకి ఈ విషయం చెప్పి ధరణిని ఆ నర్స్ ట్రైనింగ్ మాన్పించేయాలి. పిల్లలిద్దరూ రోజు రోజుకి మితిమీరిపోతున్నారు. ఏమండి, మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఏంటి అంత అర్జెంటుగా చెప్పే విషయం? మన ధరణి ఏ హాస్పిటల్లో పనిచేస్తుందో తెలుసా మీకు? గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్. నేను మొన్న లెటర్ చూసి చెప్పాను కదా, కొత్తగా మీరు చెప్పేదే ఉంది. ఆ లెటర్లోనే ఉంది. నేను క్లియర్ గా నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వేం చూసావో నాకు తెలియదు గానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను ఇందాక మిమ్మల్ని రోడ్ మీద చూశాను. మీరెవరితోనో మాట్లాడుతున్నారు. నాకు శక్తిలానే అనిపించింది. శక్తినే కదా? మా బాబోయ్, ఏంటి ఇది చూసేసిందా? శక్తియే కదా అని అంటుందేంటి? ఇప్పుడు ఇంకేమని చెప్పాలి? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారేంటి? అంటే మళ్ళీ ఏదో గూడు పుటాని చేస్తున్నారన్నమాట. వీళ్ళ లాభాల కోసం వీళ్ళు ఎవరి జీవితాలతో అయినా ఆడుకుంటారు. ఎవరినైనా నాశనం చేయడానికి వెనకాడరు. ఏదో కుట్రకి తెరలేపుతున్నారు. వీళ్ళ కుట్రలు ఎలాగైనా ఫలించకుండా చూడాలి. యాక్షన్ కి రియాక్షన్ డిఫరెంట్ గా ఇచ్చి తీరాలి. నేను శక్తిని కలవడం ఏంటి? నన్ను ఆవిడేం కలవలేదు. నువ్వెవరిని చూసి ఎవరు అనుకున్నావు? అవునా? మీరు మాట్లాడింది శక్తితో కాదా? ఉండండి, నా సెల్ ఫోన్ లో ఫోటో కూడా తీశాను. ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకొని మీకు చూపించమంటారా? నానా, ఒక్క నిమిషం ఆగండి. నేను ఫోన్ లో ఫోటో చూపిస్తాను. నువ్వాగు. ఏం శారదా, నువ్వు శక్తిని కలిసావా? అడిగేది నిన్నే, నువ్వు శక్తిని కలిసావా? ఆవిడ్ని కలవాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఆవిడతో నీకేం పని? వాళ్లతో సంబంధం క్యాన్సిల్ అని చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ అలాంటి వాళ్ళని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? వాళ్ళు మనుషులు కాదు, సాటి మనుషుల జీవితాలతో చెలగాటం ఆడుకునే దుర్మార్గులు వాళ్ళు. ఇప్పటికి మన ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలు. మళ్ళీ కొత్తగా ఆవిడతో మాట్లాడి లేనిపోని పంచాయతీలు నెత్తిని తెచ్చిపెట్టకో. అరే, ఒక పక్క పిల్లలకి చెప్తున్నా నీకు వినిపించడం లేదా? వాళ్ళని కలవద్దు, మాట్లాడొద్దని చెప్తూనే ఉన్నాను. నీకు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్పాలా? వాళ్ళంటే చిన్నపిల్లలు. నీకేమైందే? నా నష్టం నీ నష్టం కాదా? నా అవమానం నీ అవమానం కాదా? నా బాధ నీ బాధ కాదా? నువ్వు సైలెంట్ గా ఉంటే నేను నిజం దాస్తాను. నువ్వు నోరు తెరిస్తే నేను ఫోటో చూపిస్తాను. ఇప్పుడు ఈ విషయం చెప్పకుండా ఉండడమే బెటర్. లేకపోతే నేను ఇరుక్కుంటాను. ఆయన అసలే బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడు. కోపం పెరిగితే మెడ పట్టుకుని బయట గంటినా గంటుతాడు. ఆయనకి వాళ్ళ పిల్లలంటే ప్రాణం. వాళ్ళ విషయంలో ఎలాంటి నష్టం జరిగినా నన్ను క్షమించడు. అబే, మధు పొరపాటు పడిందేమోనండి. దూరంగా ఎవరిని చూసి ఎవరనుకుందో. నేను శక్తిని కలవలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. తనేదో ఫోటో తీశానంటుంది కదా. నువ్వేదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని గబగబా ఇంట్లోకి వచ్చావు కదా. అదా, ధరణి నర్స్ ట్రైనింగ్ అయిపోగానే మనకు తెలిసిన ఒక ఆవిడ గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తానని చెప్పింది కదా. అది ఇప్పుడు ఎక్కడ చేస్తుందో ఏంటో విషయాలు చెప్పమంది.
అది కనుక్కుందామనే మీతో ఆ విషయం చెప్పబోతూ ఉంటే మధు చెప్పిందిగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుందని, అంతే. ఏంటి అది శక్తితో మాట్లాడలేదు అంటుంది? నువ్వేదో ఫోటో తీశానన్నావు, చూపిస్తావా నాకు? లేదు నాన్న, పొరపాటు పడ్డాను, శక్తి కాదు. హాయ్ ధరణి. హాయ్. ఇప్పుడు లేవచ్చు. థ్యాంక్ యూ. ఓకే సిస్టర్. ధరణి, ఇది నేను పొగడాలనో నీ గురించి గొప్పగా చెప్పాలనో లేదా నేను అబద్ధం ఆడితే నువ్వు పొంగిపోతావనో కాదు, కానీ నువ్వు ఈ నర్స్ డ్రెస్లో చాలా సూపర్గా ఉన్నావు ధరణి. నా కంటికి ఏంజెల్లా కనిపిస్తున్నావు. అంతేలే, దేవతలు ప్రాణాలు పోస్తారంటారుగా. నువ్వు ఆ డ్యూటీలోనే ఉన్నావు కాబట్టి ఇంకా ఇంకా ఈ నర్స్ పోస్ట్కి అందం వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావు ధరణి. ఏంటి ధీరజ్, కొత్తగా మాట్లాడుతున్నావు? చాలా రోజుల నుంచి హాస్పిటల్కి రావట్లేదుగా, ఇవాళ ఎందుకు వచ్చావు? నీకోసమే, స్పెషల్గా నీకోసమే. నువ్వు నా మీద అలిగావు, నాకు నువ్వు లేని లైఫ్ బోర్ కొడుతుంది, చాలా ఎంప్టీగా ఫీల్ అవుతున్నాను. అసలు నాకు తెలియక అడుగుతున్నాను ధరణి, మీ నాన్న ఒప్పుకోకపోతే ఏంటి? అసలు ఆయన మీ కన్న తండ్రి కాదు, నువ్వు ఆయన కూతురువి కాదు. యాక్చువల్గా చూస్తే నువ్వు మా మేనమావ కూతురువి. అంటే మనం వరుసైన వాళ్ళం, బావ మరదళ్ళం. మనం మాట్లాడాల్సింది, మన పెళ్లి కొప్పుకోవాల్సింది వీళ్ళు కదా. ఒక్కసారి నువ్వు కానీ మీ అమ్మ నాన్నలను అడిగితే ఖచ్చితంగా మన ప్రేమని యాక్సెప్ట్ చేస్తారు. ఏమంటావు? ఇందులో మీ డాడీ అప్రూవల్, మీ డాడీ పర్మిషన్ అవసరం లేదు. ఏంటి ధీరజ్, నువ్వేనా? అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? మా నాన్న ఒప్పుకోని అవసరం లేదా? డెసిషన్తో పని లేదా? కొత్తగా ఇవాళ కన్న తల్లిదండ్రులు వీళ్ళు కావచ్చు, కానీ నన్ను పెంచి పెద్ద చేసింది ఆ నాన్న. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన ఇష్టంతో పని లేకుండా నేను ఏ పని చెయ్యను. ఆయన్ని కాదని ఒక్క అడుగు ముందుకు పడదు. ఆయనకిష్టం లేని పని చేసి ఆయన మనసు కష్టపెట్టను. నువ్వు ఇన్ని పొగరు మాటలు మాట్లాడితే నాకేదోలా ఉంది. దయచేసి నా ముందు ఆయనని తక్కువ చేసి మాట్లాడకు. ఆయన ఎవరు అన్నట్టుగా మాట్లాడితే నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆయన నన్ను ఎంతలా ప్రేమిస్తారో నేను మా నాన్నని అంతేలా ప్రేమిస్తాను. ఆయనకి విలువిస్తాను, ఆయనని గౌరవిస్తాను, ఆయన మాటని వేదంలా భావిస్తాను. నన్ను మరోలా అర్థం చేసుకుని ఆయన గురించి అపార్థంగా మాట్లాడకు. అయ్యో, నా మాటలు నీకు కోపం తెప్పించచ్చు, కానీ మనం ఒకరినొకరం ఇష్టపడ్డవాళ్ళం. మన సంతోషం కోసమే నేను ఇలా మాట్లాడుతున్నాను. నువ్వెందుకు మనసు చంపుకోవడం? అసలు మనం ఎందుకు మన ప్రేమను దూరం చేసుకోవడం? మనం మన మనసుల్లో ప్రేమను నింపుకొని ఎవరికి ఎవరు ఏమీ కానట్టుగా ఇంత బాధపడడం అవసరమా? అర్థం చేసుకో ధరణి, ప్లీజ్ ధరణి, నా బాధ అర్థం చేసుకో. ధీరజ్, చెయ్యొదులు.
దయచేసి నా మాట అర్థం చేసుకో ధరణి. ప్లీజ్ ధరణి, ధీరజ్ చేయొద్దులు. ప్లీజ్ ధరణి, చెయ్యొద్దులు, ధీరజ్, ఎవరైనా దయచేసి నా చూస్తారు. మనసు అర్థం చేసుకో ధరణి. ప్లీజ్ ధరణి, ధీరజ్, వద్దులు. నా మాట విను. వద్దులు. నువ్వు మాట్లాడకు, ఫస్ట్ చేయొద్దులు. లేదు ధరణి, నేను చెప్పేది విను. వదలండి. నీకెన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదారా? ఎందుకురా అసలు మాట్లాడద్దు అంటే వెంటపడి చేతులు పట్టుకునే దాకా వస్తున్నావు? నా కూతురు చెయ్యి పట్టుకోవడానికి నీకెంత ధైర్యం ఉందిరా? దాని చెయ్యి నా ఎదురుగా పట్టుకుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? విరిచి పారేస్తానురా. అమ్మ కదా, అమ్మ కళ్ళ ముందు కూతురికి ఏమైనా జరిగితే ఎందుకు ఊరుకుంటుంది? కూతురు వంక పరాయివాడు కన్నెత్తి చూస్తేనే గుడ్లు పీకేయాలనుకుంటారు. అసలు ధీరజ్ అంటేనే పడదు. అలాంటి వాడు నా చేయి పట్టుకుంటే అమ్మ ఎలా ఊరుకుంటుంది? మేడం మేడం, మీరు వదలండి, నేను ధీరజ్తో మాట్లాడతాను. ప్లీజ్ మేడం ప్లీజ్ వదిలేయండి. ఆయన ఏదో చేశారని మనం బాధపెట్టడం మంచిది కాదు. వదిలేయండి. నేను వదిలేస్తానులే గాని నువ్వు వెళ్ళు. అక్కడేదో అర్జెంట్ అవసరం ఉందంట, పేషెంట్ పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. ప్లీజ్. ఎరా, నువ్వు మీ అమ్మ మాటలతో చెప్తే వినరా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అంటారు. మీరు మనుషులు కాదా? అసలు నువ్వు మీ అమ్మ ఏమనుకుంటున్నారా? నా బిడ్డ అని తెలిసిన తర్వాత కూడా దాని వెనక పడ్డానికి ఎన్ని గుండెలరా నీకు? మీ అమ్మ ట్రైనింగ్ ఇవ్వడం, నువ్వు వేషం వేసుకొని బయలుదేరడమా? నువ్వు అసలు మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? నేనేం మీ అమ్మాయి కోసం రాలేదు. మా మావయ్య హాస్పిటల్ అని కూడా రాలేదు. ఏదో బ్లడ్ డొనేట్ చేద్దామని వచ్చాను. ఓ, నువ్వు బ్లడ్ డొనేట్ చేయడం కోసం వచ్చావా? అవును. ఓహో. కాకపోతే మీ కూతురిని చూడ్డానికి వచ్చాను అనుకున్నారా? మీ కూతురు వెనకాల పడ్డం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నారా? ఓకే ఓకే, అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తావు అంతేగా? అంతే అని చెప్తున్నాను కదా. అయితే ఒక్క నిమిషం వెయిట్ చేయి. శివా, శివా. వదినా, ధీరజు బ్లడ్ డొనేట్ చేస్తాడట. తను ఎంత ఇస్తానంటే అంతా తీసేయండి. అవునా వదినా? అవును శివ, తనే చెప్తున్నాడు బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను అని. ఓ అలాగా. పద ధీరజ్, తీస్తాను పద. శివ, ఒక యూనిట్ కి ఎంత తీస్తారు? 350 ml. అయితే వీడికి డబుల్ టీ. వెళ్ళు. అంటే వాడికి కొవ్వు మొత్తం కరిగిపోవాలి, అర్థమైంది కదా? సరే వదినా, నేను చూసుకుంటాను కదా, నాకు వదిలే వీడి సంగతి. అంటే అది పద ధీరజ్, పడుకో పడుకో. ప్రెస్ చెయ్యి, గట్టిగా ప్రెస్ చెయ్యి. ఒక్క నిమిషం. మళ్ళీ ఇదేంటి?
రెండో యూనిట్ కి ఫస్ట్ యూనిట్ ఫినిష్ అయింది కదా, ఇప్పుడు రెండోది. ప్రెస్ చేయి ప్రెస్ చేయి ప్రెస్ చేయి ప్రెస్ చేయి. గుడ్ గుడ్. అమ్మయ్యా. అబ్బా. అమ్మా. ఇంకోటి తగిలిస్తున్నా ఉండు. ఏ మళ్ళీ ఏంటి? అసలు మీరేం చేస్తున్నారు? ఇప్పటికే 2 సార్లు తీసావుగా, మళ్ళీ అంటే నా వల్ల కాదు. అది బ్లడ్ అనుకుంటున్నావా, భగీరథ వాటర్ అనుకుంటున్నావా? అలా లాగేసుకుంటున్నావేంటి? ఇదిగో, ఎందుకలా నోరు పారేసుకుంటున్నావు? నువ్వు నిజంగానే బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చావు కదా, నీ పని డొనేట్ చేయటమే. డోనర్గా కామ్గా పడుకో. ఎంత తీసుకోవాలో మాకు తెలుసు. నీ బాడీలో ఉన్న బ్లడ్లో నుంచి ఎంతవరకు తీసుకుంటే సేఫ్గా ఉంటావో అంతవరకే తీస్తాం. అంతేగాని వచ్చారు కదా అని ఎక్కువ తీసేసి నిన్ను తిరిగి స్ట్రెచ్చర్ మీద ఇంటికి పంపించాం. భయపడకు, ధైర్యంగా పడుకో. పడుకు చెప్తా. బాల్ ప్రెస్ చెయ్యి ప్రెస్ చెయ్యి ప్రెస్ 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 చెయ్యి. నువ్వు బాల్ని గట్టిగా ప్రెస్ చేయి. నువ్వు బాల్ని ప్రెస్ చేయడం మానేసావనుకో నువ్వే ఇబ్బందుల్లో పడతావు. బ్లడ్ బయటికి రాక లోపలికి వెళ్ళక అవస్థ పడతావు. అర్థమైంది కదా? ప్రెస్ చేయి ప్రెస్ చేయి. గుడ్ గుడ్. ప్రెస్ చేయి ప్రెస్ చేయి ప్రెస్ చేయి. ఇంకా లేవండి. అమ్మా. ఇదిగో. థ్యాంక్ యూ సార్. మీరు ఇంక ఇంటికి వెళ్ళొచ్చు. అమ్మా. జాగ్రత్త, నిదానంగా. జాగ్రత్త. హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఏంటో ఓసారి వీడికి ఫోన్ చేసి కనుక్కుందాం. ఏంటి మమ్మీ? ఏం జరిగిందిరా? ధరణిని కలిసావా? ట్రాప్ చేసావా? నీ మీద మళ్ళీ మంచు పడేలా చేసావా? నీ రూట్లోకి వచ్చేసిందా? డ్యూయెట్ పాడడం మొదలు పెట్టేశావా? ఇప్పుడు స్టెప్లు వేయడానికి ఓపిక లేనంతగా హాస్పిటల్లో నా బ్లడ్ అంతా లాగేశారు మమ్మీ. హా? ఒరేయ్, బ్లడ్ లాగేయడం ఏంట్రా? ధీరజు బ్లడ్ డొనేట్ చేస్తాడట. తను ఎంత ఇస్తానంటే అంత తీసేయండి. మళ్ళీ ఇదేంటి? రెండో యూనిట్ కి బ్లడ్ మొత్తం తీసుకున్నారు మమ్మీ. అడుగు వేయడానికి కూడా కష్టంగా ఉంది. నోటి నుండి మాట కూడా రావడం లేదు. అడుగడుక్కి ఆయాసపడాల్సి వస్తుంది.
కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి మమ్మీ. అయ్యో, ఏంటో ప్రేమ కోసం వలలో పడినే పాపం పసివాడు అన్నట్టు నా పరిస్థితి అయిపోయింది మమ్మీ. ఈ పాట పాతదే అయినా నా సిచ్యువేషన్ అలా ఉంది మమ్మీ. అమ్మా, అమ్మా, ఏదో చేయబోతే ఏదో అయినట్టు ప్రతిసారి ఈ జనని అడ్డుపడ్డాం, మా వాడికి గడ్డి పెట్టడం. ఏంటి కర్మ? ఏదో ఒకటి చేయాలి. Yes. ఛ! తన చదువును సద్వినియోగం చేసింది. చాలా ఎక్స్పీరియన్స్ లాగా నాకు ధైర్యం వచ్చింది. వెళ్ళం ధరణి. జనని నువ్వు చెప్పే మాటలు వింటుంటే ధరణి చాలా గొప్ప హెల్ప్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. కన్న ప్రేమ అంటే ఇదా అని దగ్గర నుంచి చూసాక అర్థమైంది. అమ్మ ప్రేమని అర్థం చేసుకుంటే నువ్వు ఎప్పటికీ దూరం అవ్వలేవు. నీ మనసు తీసుకునే నిర్ణయం మీద నువ్వు ముందుకెళ్ళు.